10th student situation. అమ్మ తోడు ఎగ్జామ్ స్టార్ట్ కాలే ఇప్పుడే వచ్చి ఆడుతుంది. దేవుడు దేవుడు నీ బాంచింది దేవుడా, ప్లీజ్ ప్లీజ్ ఎట్లా అయితే పాస్ కావాలి దేవుడా, ప్లీజ్ దేవుడా కొద్దిగా ఈజీ వచ్చేటట్టు చూడు దేవుడా. నీ బాంచిన ఎట్లా చదువుకోవాలి, ఎట్లా తెలియసి పాస్ చేపి దేవుడా, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ దేవుడా. పాస్ అయితే గుండు కొట్టించుకుంటా దేవుడా. అవు నా పక్కకు మెంటకన్నోడు పడ్డాడేంది, వీడు చూపిస్తాడో చూపియాడు. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా ఎట్లా నన్ను చేసి సింపుల్ క్వశ్చన్లు వచ్చేటట్టు చూడు దేవుడా, పాస్ కావాలి దేవుడా. సార్ ఎగ్జామ్ స్టార్ట్ చేయమంటారా? అవై బర్రె పాడుగా ఉండలేడుగా స్టార్ట్ చేయమంటారా సార్ అని అడుగుతాను. ఈడెంత చదువుకొని వచ్చిండు. దేవుడా ఎట్లా నన్ను వేసి పాస్ చేయరా, నీ బాంచను గుండు కొట్టించుకుంటారా. అమ్మ తోడు ఇప్పుడు పాస్ కాకపోతే మాత్రం ఊళ్ళో ఇజ్జత్ మానం తీసి పక్కకు పెడతారు. ఫెయిల్ అయితే కథమే, ఇజ్జత్ మానం లేకుండా అవుతుంది. ఊళ్ళో తలెత్తుకోరాదు, చక్కగా వేరే ఊరు పోవాలి. ఈ మెంటకన్నోడు ఉన్నాడు కదా, నాకు రాకపోతే ఇన్ని అడుగుదాం. సార్ స్టార్ట్ చేస్తున్నాం. అవ్వవిని కూర్చోవుతలేదు కదా, ఈడే ఊరోడో ఎక్కడికి వెళ్ళొచ్చిండో, ఏడికెళ్ళి మోపోయిండో కానీ నా పక్కకు దాపరం అయినా అయిపో.